పిల్లలు నమస్తే. ఈరోజు మనం ఒక భలే కథ చెప్పుకుందాం. ఎవరిదో తెలుసా? తెలివితేటలకు పెట్టింది పేరు తెనాలి రామకృష్ణుడిది. అవును. ఇది ఎక్కడ జరిగిందంటే విజయనగర సామ్రాజ్యంలో. అక్కడ రాజు ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు. ఆయన ఆస్థానంలోనే కదా రామకృష్ణుడుండేది. సరిగ్గా చెప్పావు. సరే, కథలోకి వెళ్దామా? ఒకరోజు ఏమైందంటే రాజుగారు సభకు ఒక పెద్ద బంగారు గంటం తెచ్చారు. ఓ బంగారు గంట! అరెరే, మరి దానికేంటి ప్రత్యేకత? అదే అసలు విషయం. రాజుగారు అందరితో అన్నారు, చూడండి, ఈ గంట చాలా ప్రత్యేకమైనది. ఎలా ప్రత్యేకమైనది? దాని శబ్దం కేవలం మంచివాళ్లకు, అంటే నిజాయితీగా ఉండేవాళ్లకే మాత్రమే వినిపిస్తుందట. అబ్బా, అలాగా? మరి సభలో ఉన్నవాళ్లంతా ఏమన్నారు? మంత్రులు, సేనాపతులుంటారు కదా? ఉంటారు గదా. వాళ్లంతా రాజుగారి మాటలు విని ఒక్కొక్కరుగా ముందుకొచ్చారు. వచ్చేం చేశారు? గంటను కొట్టారా? లేదు. గంటను చూసి, ఆహా, ఎంత బాగుంది శబ్దం, భలేగా ఉంది అని నటించడం మొదలుపెట్టారు. అంటే వాళ్లకు వినిపించకపోయినా విన్నట్టు చెప్పారన్నమాట. అంతే కదా. ఒకరైతే అబ్బో, దేవతలు మాట్లాడుతున్నట్టుంది అన్నారు. ఇంకొకరు స్వర్గంలో సంగీతం వింటున్నట్టుంది అని తెగ పొగిడేశారు. అందరూ అలా అంటుంటే మరి మన రామకృష్ణుడు? రామకృష్ణుడు మాత్రం ఏమీ మాట్లాడలేదు. మౌనంగా ఉన్నాడా? మౌనంగా ఉండి చిన్నగా నవ్వుకుంటూ అందర్నీ చూస్తున్నాడనమాట. ఓహో, ఇది రాజుగారు గమనించారా? గమనించారు. అందుకే అడిగారు, ఏమిటి తెనాలి, నీకు శబ్దం వినపడలేదా అని. అప్పుడు రామకృష్ణుడేం చెప్పాడు? నిజం చెప్పేశాడా? లేదు, అప్పుడే చెప్పలేదు. చాలా తెలివిగా, మహారాజా, దీని గొప్పతనం రేపు అందరి ముందు చూద్దాంలేండి అన్నాడు. ఈ గంటను ఇక్కడే ఉంచుదాం, రేపు మళ్ళీ చూద్దామని సలహా ఇచ్చాడు. భలే ప్లాన్ వేశాడు. మరి మరుసటి రోజు ఏం జరిగింది? మరుసటి రోజు ఆస్థానం మొత్తం ప్రజలతో నిండిపోయింది. అందరూ ఆ గంట గురించే మాట్లాడుకుంటున్నారు. ఉత్సాహంగా ఉండుంటుంది. అవును. అప్పుడు రామకృష్ణుడు గంట దగ్గరకు వెళ్లి నిల్చున్నాడు. నిల్చుని అందరితో ఇలా అన్నాడు. ఏం చెప్పాడు? ప్రజలారా, ఈ గంట శబ్దం కాదు ముఖ్యం అన్నాడు. శబ్దం కాదా? మరింకేంటి? దీనినించి వచ్చే నిజాయితీ, ప్రకంపనలు, అవి కేవలం మంచివాళ్లకే తెలుస్తాయి అని చెప్పాడు. ఓ, శబ్దం నుంచి ప్రకంపనలకు మార్చేశారా కథని? అవును. ఆ అనుభూతి పొందినవారు ముందుకు రన్నీ అని పిలిచాడు. మరి అప్పుడైనా నిజం చెప్పారా ఎవరైనా, లేక మళ్ళీ నటించారా? మళ్ళీ అదే కథ. మంత్రులు, డబ్బున్నవాళ్లు అందరూ ముందుకొచ్చి, అద్భుతం, నా గుండెల్లో ప్రకంపనలు వస్తున్నాయి అని ఒకరు. ఇంకొకరు, అమ్మో, నా ఒళ్లంతా తేలికైపోయింది అని ఇంకొకరు. ఇలా లేనిపోనివి చెబుతూ కొందరైతే ఉణుకుతున్నట్టు కూడా నటించారు. అయ్యో పాపం, అంత భయమా రాజుగారంటే? ఇది చూసి రామకృష్ణుడికి భలే నవ్వొచ్చింది. గట్టిగా నవ్వేసేం చేశాడు? గంటమీద కప్పి ఉన్న గుడ్డను లాగేశాడు. లాగేశాడా? మరి లోపలేముంది? నిజంగా అద్భుతమైన గంటేనా? అదే లేదుగా. లోపల ఉన్నది ఒక పాత, పగిలిపోయినా అస్సలు చప్పుడు చేయలేని మామూలు గంట. అరెరే, అంటే అదంతా అబద్ధమా? అవును. అప్పుడు రామకృష్ణుడన్నాడు, మహారాజా, ప్రజలారా, ఈ గంట ఎప్పుడూ మోగలేదు, దీనికి ప్రకంపనలు కూడా రావు. ఇది కేవలం మీ నిజాయితీని పరీక్షించడానికి అని నిజాన్ని బయటపెట్టాడు. భలే తెలివి రామకృష్ణుడిది. మరి రాజుగారేమన్నారు? రాజుగారికి విషయం అర్థమైపోయింది. రామకృష్ణుడి తెలివికి చాలా మెచ్చుకున్నారు. మరి అబద్ధాలు చెప్పిన వాళ్ళని? వాళ్లందర్నీ మందలించారు. తప్పు తెలుసుకోమన్నారు. మంచి పని చేశారు. అప్పట్నుంచి ఆస్థానంలో నిజాయితీకి విలువ పెరిగిందట కదా? అవును. తెనాలి రామకృష్ణుడి తెలివితేటలు అందరికీ ఆదర్శంగా నిలిచాయి. పిల్లలు చూశారా? ఈ కథలో నిజాయితీగా ఉండటం ఎంత ముఖ్యమో తెలిసింది కదా? నిజమే. ఒక్కోసారి మన చుట్టూ ఉన్నవాళ్లు చెప్పేది నిజమో కాదో అని తెలివిగా ఆలోచించాలి. రామకృష్ణుడిలాగా ఆలోచిస్తే ఎలాంటి నిజాలైనా బయటపడతాయి. మరి నిజాయితీగా లేకపోతే ఏమవుతుందో కూడా ఆలోచించండి. అవమానం తప్పదు గదా. కరెక్ట్. సరే, మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాం మరి. నమస్తే.